అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వేడుక కోసం ఎంతో కాలంగా భక్తులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ వేళ గుంటూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శృంగేరి శారదాపీఠం రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామకోటి సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. దేశ ప్రజలంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. అటు మరికొద్ది సేపట్లో బాలరాముడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా కూడా చాలా సంతోషంతో ఒక పండుగ వాతావరణం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో కీర్తనలతో పాటు ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరులో ఉన్నటువంటి సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠ రామాలయంలో ఇక్కడ కూడా సంకీర్తనలు, దాంతోపాటు భక్తులంతా కూడా ఆలయంలోకి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం గుంటూరు నగర ప్రథమ పౌరుడు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనోహర్ గారు చెప్పండి, ఇవాళ దేశంలోనే ఒక పండుగ వాతావరణం ఉంది. ఎంతో 500 ఏళ్ల కాలంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయోధ్యలో రామ మందిరం రాముడి జన్మభూమిలో నిర్మాణం కావాలని ఇవాళ ఆ కళ నెరవేరబోతా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా మీరేం చెప్పదలుచు? ఈరోజు పవిత్రమైనటువంటి ఘట్టానికి ఈరోజు శ్రీకారం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ భారతీయుల యొక్క చిరకాల వాంఛ, అయోధ్యలో శ్రీరాములు వారు జన్మించారు, ఇక్కడ రామ మందిరం కట్టాలి అని చెప్పేసి అందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందూ సోదరీమణులందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. మరి దానికి తగ్గట్టుగా ఈరోజు ఎక్కడా కూడా, అంటే ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా అధునాతమైనటువంటి టెక్నాలజీతో నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి మాదిరిగా ఈరోజు రామమందిర నిర్మాణం మరి చేపట్టడం కూడా జరిగింది. మరి అదృష్టవశాత్తు ఈరోజు బాలరాముడి యొక్క విగ్రహానికి ఈరోజు ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా, అదేవిధంగా పీఠాధిపతుల యొక్క చేతుల మీదుగా జరగటం చాలా శుభపరిణామం అని చెప్పేసి కూడా చెప్తూ, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి అందరూ కూడా ఆ యొక్క బలరాముడి యొక్క దర్శనాన్ని చేసుకోవాలని చెప్పేసి కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క రామ మందిరాన్ని దర్శించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పవిత్రమైన ఘట్టాన్ని మనం అందరం కూడా కనుల విందుగా చూడటానికి కూడా ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళలో కూడా చాలా చక్కగా ప్రసారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతిష్టా మహోత్సవం కాబట్టి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాబట్టి పెద్ద వాళ్ళందరూ వస్తారు, కాబట్టి కొంత సెక్యూరిటీ రీజన్స్లో కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాబట్టి అవన్నీ కూడా ఏమీ లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేటువంటి మాదిరిగా వీక్షించే విధంగా అన్ని టీవీ ఛానల్లో, సోషల్ మీడియాస్లో ఈరోజు వస్తూ ఉంది. అది కూడా మన అయోధ్య దర్శన భాగ్యం అని చెప్పేసి కూడా నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ రాముడి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్క కుటుంబాలపై ఉండాలని, వర్ధిల్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. మనతో ఆలయ పూజారి ఉన్నారు, ఆచార్య గారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఒక ఆలయ సంబంధించినటువంటి పూజారిగా మీరేం చెప్తారు? ఇవాళ చాలా పర్వదినం. అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి కళ ఏదైతే ఉందో 12:29 బాలరాముడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, కని విని ఎరుగని రీతిలో కమనీయంగా రమణీయంగా ఆ రామచంద్రమూర్తి ప్రతిష్టా కార్యక్రమం దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారా ఆ యొక్క కార్యక్రమం జరగబోతుంది. భక్తులందరూ కూడా ప్రతి రామాలయాల్లో సంకీర్తన కార్యక్రమం, రామనామం చెబుతూ తరించిపోతున్నారు. ఇది మా రాముడి పండగ, మా ఇంటి పండగ, ఆ యొక్క కళ్యాణ రాముడిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు దర్శిద్దామా, ఎప్పుడు తరిద్దామా అని చెప్పేసి భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా లైవ్ ప్రోగ్రాంలో దర్శిస్తున్నారు. అదే కాకుండా మన శారదాపీఠంలో ప్రవచన వేదిక మండపంలో అత్యంత వైభవపేతంగా సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా హనుమాన్ చాలీసా కార్యక్రమం
9 సార్లు అత్యంత వైభవపేతంగా పారాయణ కార్యక్రమం చేశారు. సాయంత్రం 5 గంటలన్నర నుంచి లక్ష తులసి దళార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క రామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మనతో మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి వాళ్ళు జరుగుతున్నటువంటి ఈ పండగ కార్యక్రమం మీద మీ అభిప్రాయం? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి ఇంత విశేషణ ఆదరణ లభించడానికి ఎంతోమంది కృషి, ఎంతోమంది త్యాగఫలము ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వారు జీవం పోశారు. ముఖ్యంగా పరాశరణ గారు, రామభద్రాచార్యులు గారు, వారు శ్రమ ఫలితం వారి కళ ఈరోజుతో మంచి నెరవేరింది. వారితో సహకరించిన ఎంతోమంది త్యాగధనులు వారి యొక్క కళ ఈ రోజుతో మంచి ఈ పండగ వాతావరణం ఈ భారతదేశం నెలకొంది. ఇప్పుడు ఈ రామరాజ్యం ఇప్పుడు రామరాజ్యం వచ్చిందని అందరూ భావిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రోజు నేను భావిస్తున్నాను. మీరేం చెప్తున్నారు? అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నందుకు దేశ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఇదేంటంటే 500 సంవత్సరాల కళ నెరవేరబోతుంది. మన గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరగటం ఎంతో శుభసూచకం. ఇది అందరి కళ ఈ రోజున నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. జై శ్రీరామ్ అండి. ముఖ్యంగా కరసేవల యొక్క బలిదానం ఫలితము మరియు నరేంద్ర మోడీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి అకుంఠిత దీక్ష ఫలితము ఈరోజు మనం బాలరాముని ప్రతిష్టా మహోత్సవాన ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వేళ ఆ కళ సాకారం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరియు ఆచంద్ర తార్కం కూడా మేమందరం వాళ్ళకి రుణపడి ఉంటాం. జై శ్రీరామ్. మనతో కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏంటి వాళ్ళ కార్యక్రమం మీరు ఎట్లా భావిస్తూ ఉన్నారు? ఎందుకంటే దేశం మొత్తం కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ గడియలు ఎప్పుడు వస్తాయని. ఇవాళ మీరు ఎట్లా ఫీల్? జై శ్రీరామ్ అండి. జై శ్రీ గురుభ్యో నమః. దేశమంతా కూడా ఎదురు చూస్తున్న 5 సంవత్సరాల కిందటి కళ నెరవేరిందండి. రామరాజ్యం వచ్చిందని, మరలా రామరాజ్యం వచ్చిందని ఎంతో సంతోషంగా ఉత్సవాలు ప్రతి రామాలయంలో కూడా హనుమాన్ చాలీసాలు ఉత్సవాలు బాగా జరుపుతున్నారండి. ఎంతో కమనీయంగా రమణీయంగా చూస్తానికి కన్నుల పండుగగా ఉందండి ఉత్సవము. చాలా ఆనందంగా ఉందండి. మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా కొద్ది క్షణాల్లో మన బాలరాముని ప్రతిష్ట జరగబోతున్నది. మన కళ నెరవేరబోతున్నది. మళ్ళా అన్నదమ్ములు కలయిక కానీ వాళ్ళ ఎంతో అన్యోన్యత ప్రతి కుటుంబంలో కూడా రావాలండి. ఈ ఉత్సవం జరుపుకోవటం కాదు, మీ కుటుంబంలో కూడా అందరూ కూడా అన్యోన్యతగా ఉండాలని ఆదర్శమూర్తులుగా ఉన్న ఆ శ్రీరామచంద్రుని ఆ అన్నదమ్ములైన సీతారామచంద్రమూర్తికి ప్రణమిల్లుతూ మా గురువుగారైన ఒత్తిపత్తి ప్రభాకర్ రావు గారికి అన్యదా శరణం. ఒద్దిపత్తి పద్మాకర్ గారు అండి, మా సార్ గారు మాకు పెట్టారండి. ఆయన ఇది వారం గుడిబడి కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి. మాకు ఎప్పుడెప్పుడు వస్తుంది ఆదివారం అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నా. ఆయన సార్ని తలుచుకుని చాలా సంతోషంగా ఉంది. అయితే నరేంద్ర మోడీ గారి వల్లనే ఈ కళ సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆయనే సాధ్యం చేశారని అనుకుంటున్నాను. రామరాజ్యం రావడానికి కూడా రామరాజ్యం రేటానికి రామరాజ్యం మనకి చాలా సంతోషంగా కూడా ఉంది. 500 సంవత్సరాల నాటి కళ నెరవేరిందంటే చాలా సంతోషంగా ఉందండి. రామచంద్రమూర్తికి నేను కూడా రామకోటి రాస్తాను. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ప్రతి ఒక్కరి ఇంట ఆనందంగా ఉంది. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా రామచంద్రమూర్తిని తెలుసుకుంటూ చాలా తృప్తిగా ఉందండి. ఆయన మన రామరాజ్యం రావటానికి ఎన్నో సంవత్సరాల నుంచి సంతోషంగా కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే 500 ఏళ్ల నాటి కళ నెరవేరిందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చెప్తా ఉన్నారు. ఒక రకంగా ఈ అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్టతోటి ఒక రకంగా ఈ దేశంలో రామరాజ్యం వచ్చిందని కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ టు స్టూడియో.